హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయేది బ్లౌజ్ హ్యాంగింగ్స్. దానికోసం నేను తీసుకున్నాను రోజ్ ఫ్లవర్. అది ఎలా తయారు చేయాలో చూసుకుందాం. యాక్చువల్గా నేను ఈ వీడియో సడన్గా చేస్తున్నా, చేయాలని థాట్ లేదు. బట్ ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది, కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి రోజ్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం నేను తీసుకున్నాను రౌండ్గా 6 మెజర్ ఇంచు 6 ఫుల్ రౌండ్. దానికి లైనింగు మెయిన్ క్లాత్ 2 తీసుకున్నాను. లైనింగు మెయిన్ క్లాత్ యాడ్ చేసి దానికి పైపింగ్ వేసుకున్నాను, వైట్ పైపింగ్. దాని మీద మళ్ళీ మెయిన్ క్లాత్ రౌండ్గా కట్ చేసుకునేది యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పేస్ ఉంచి మొత్తం చుట్టూరు కుట్టేసుకోవాలి మనం, ఎందుకంటే టర్న్ చేసుకోవాలి కాబట్టి. ఫుల్ లోడింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. బట్ ఫైనల్ టచ్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. అందుకని ఈ వీడియో మీతో షేర్ చేయాలి అనుకున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇగో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో లోడింగ్. మనకి సైడ్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అది ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకొని నాట్ ఉంటుంది కదా, అది పెట్టేసి మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ దగ్గరగా కూడబెట్టుకొని స్టిచ్ వేయాలి. అప్పుడు అది మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే ఆలస్యం ఎందుకు, ఒక కామెంట్ చేయండి, ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.